మేరకు మేము ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరించి వాహనాలు 2 వీలర్స్ను నడపాలని చెప్పేసి గతం నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా వైలేట్ చేసిన వాళ్ళకి జరిమానాలు విధిస్తున్నాము. అయినా కూడా పబ్లిక్లో అంటే ఒక అపోహ ఉండింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చాయి. టౌన్ ఏరియాలో, మున్సిపల్ ఏరియాలో హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని చెప్పాయి అనేటువంటి ఒక అపోహతో హెల్మెట్స్ టౌన్లో ధరించట్లేదు. అదేవిధంగా మనకు అన్ని ప్రాంతాల్లో ఆ విధంగా కనపడతా ఉంది. కానీ ఇటీవల గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏమంటే, ప్రతి రోడ్డుపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి, నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా 4 సంవత్సరాలు వయసు దాటినటువంటి పిల్లలు కూడా ఉంటే వాళ్ళకు కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. ఈ హెల్మెట్ ధరించడం అనేది ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు. జరిగినప్పుడు మనము తక్కువ గాయాలతో హెడ్ ఇంజరీ కాకుండా, ప్రాణాపాయం లేకుండా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇటీవల కాలంలో చిత్తూరు టౌన్ పరిధిలోనే చూస్తే 21 యాక్సిడెంట్స్లో చనిపోయారు. అందులో 16 వాటిల్లో 2 వీలర్ నుంచి పడిపోయి హెడ్ ఇంజరీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో కాబట్టి అందరికీ గమనిక ఏమంటే, హైవేలోనే మాత్రమే పెట్టుకోవాలి హెల్మెట్, టౌన్ ఏరియాలో అవసరం లేదనేటువంటి అపోహ ఉంది. అందుకని వినవాడి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ధరించకపోతే ఖచ్చితంగా అందరికీ జరిమానాలు విధిస్తాము. అవసరమైతే వాహనాలను కూడా సీజ్ చేస్తాము. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కి పెడతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అందులో భాగంగా మేము ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఇదే విధంగా కంటిన్యూగా అవగాహన కల్పిస్తాము. మరియు అదేవిధంగా జరిమానాలు కూడా కంటిన్యూగా విధిస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి సొసైటీకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అన్ని వర్గాల వారిని మేము అభ్యర్థిస్తున్నాము, తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.